అందరికీ నమస్కారం. అమృత కలశానికి స్వాగతం. ఈనాడు మనం వినబోయే కథ అద్దంలో నేను. విందామా మరి? ఇప్పుడేమైందని, ఎందుకిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు అని కోడలు తన మనుమరాలు సింధుని అడుగుతూ ఉంటే అక్కడే పేపర్ చదువుతున్న ప్రసూనమ్మ ఏమైందో తెలుసుకోవడానికి తన చెవి పెద్దదిగా చేసి ఆలకించసాగారు. సింధు ఏడుస్తూ, ఆ లయకే అందరూ పట్టం కట్టబెట్టారు. నేనేం తక్కువ సాధించాను? చదువులోనూ ముందుంటాను, ఆటపాటల్లోనూ చురుకుగా పాల్గొని ఎన్నో బహుమతులు సంపాదించాను. నాకే ఎందుకిలా జరిగింది అంది. చూడ్డానికి చక్కగా ఉంటాను. నా పేరు, నా అందం, నా తెలివితేటలు మా క్లాసులో ఎవ్వరితో సమానం కాదు. అట్లాంటిది అని మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది. ఏమైందో చెప్పవే? నీ తెలివితేటలు, నీ రూపురేఖల గురించి ఎవరైనా ఏమైనా అన్నారా అని సింధు వాళ్ళమ్మ అడిగింది. నాన్న ఎప్పుడూ నన్ను పొగుడుతూ నీలాంటి అమ్మాయి ఉండనే ఉండదు అని అంటూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ అబద్ధాలు అనిపిస్తోంది. నాకు ఎవరూ క్లాసులో మద్దతు తెలుపలేదు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ఫణి కూతురు అలా ఏడవడం చూసి, నా బంగారు తల్లికి ఏమైంది? ఎవరేమన్నారు? ఎందుకు ఇలా వెక్కి వెక్కి ఏడుస్తోంది? ఎవరైనా దాన్నేమన్నా అంటే నేను సహించేది లేదు అని హడావిడి చేయసాగాడు. దీవాన్ మీద బోర్లా పడుకుని ఏడుస్తున్న సింధు ఒక్కసారి నాన్న గొంతు విని పరిగెత్తుకుని నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, నేను తెలివిగల అమ్మాయిని కాదా? నాకు అందరినీ ఒక దారిన నడిపించే అర్హత లేదా అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవరు నా చిట్టి తల్లి చేత కన్నీళ్లు పెట్టించింది అని అరిచాడు ఫణి. ఫణికి కూతురంటే ప్రాణం. తను ఏమి చేసినా ఫణికి ముద్దే. ప్రసూనమ్మ పిల్లని అంత ముద్దు చేయొద్దు అంటే లెక్క చేయకుండా, ఇలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు అని పొగడ్తలతో ముంచెత్తుతాడు. సింధుకి నాన్న బాగా గారం చేయడం వల్ల అమ్మ, నాన్నమ్మ కంటే వత్తాసు పలికే నాన్న దగ్గరే చనువెక్కువ. వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుని సింధు భోరున విలపించింది. నాన్న, మా 10వ తరగతి మొత్తంలో నేనే తెలివిగల అమ్మాయిని, కానీ నన్ను ఎవ్వరూ హెడ్ గర్ల్గా ఎన్నిక చేయలేదు. నా స్నేహితురాళ్ల ముందు నాకు తల తీసేసినట్టుగా ఉంది. ఏవి చూసుకుని వాళ్ళు లయకు ఓట్లు వేశారు? నాకు ఇంకా ఈ స్కూల్లో చదవాలని లేదు. అందరూ నన్ను రేపటి నుంచి హేళన చేస్తారు. లయకి నా అంత తెలివి, అందం లేవు. ఏం చూసుకుని అందరూ తనని గెలిపించారో నాకు అర్థం కావట్లేదు అంది. నువ్వు మొదట ఏడవడం ఆపు తల్లి. నువ్వు ఏడుస్తూ ఉంటే చూడలేను. గెలుపు ఓటమి సహజం. మనము రెండూ సరిసమానంగా తీసుకోవాలి. అయినా ఇవన్నీ మనకెందుకు? నువ్వు హాయిగా చదువుకో. అమ్మ నీకు ఇష్టమైనది చేసి పెడుతుంది. తినేసి పడుకో. ఏడ్చి ఏడ్చి నా తల్లి మొహం కందిపోయింది. దీని గురించి పెద్ద ఆలోచన వద్దు. ఎక్కడ పొరపాటు జరిగిందో రేపు చూద్దాం అని కూతుర్ని సముదాయించాడు. ప్రసూనమ్మ బిగ్గరగా ఒక నవ్వు నవ్వి, తప్పు ఎక్కడ జరిగిందో నాకు బాగా తెలుసు అన్నారు. నానమ్మ, నీకు తెలుసా? నీకు మా స్కూల్లో ఏం జరుగుతోందో ఎలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగింది సింధు. అప్పుడు ప్రసూనమ్మ, మీ పాఠశాలలో జరిగేదేమీ తెలీదు, కానీ నీ గురించి నాకు బాగా తెలుసు అన్నది. మీ నాన్న చెప్పినట్టు ఈరోజు దీని గురించి చర్చించడం వద్దు. మీ అమ్మ చేసింది తిని పడుకో. ఈరోజు నేను చెప్పిన ఈ మాటలు నీకు అర్థం కావు. రేపు ఎలాగో ఆదివారమే కదా, నిదానంగా లేచిన తర్వాత మాట్లాడుతాను. సింధు కూడా వినే మూడ్లో లేదు. నానమ్మ మాట విని ఆ రోజు తినేసి బాగా ఏడ్చినందుకు అలసిపోయి పడుకుంది. మరుసటి రోజు ఆదివారం కావడంతో ఎవ్వరూ సింధుని త్వరగా లేపలేదు. సింధుకి మెలకువ రాగానే నానమ్మ ఈరోజు తప్పు ఏమిటో చెబుతానన్నది. అది గుర్తుకు వచ్చి
ఒక్క ఉదుటన నానమ్మా అంటూ పరుగు తీసింది. లేచావా తల్లి, మొహం కడుక్కో, పాలు తాగేసిరా, మాట్లాడుదాం. ఏమి మాట్లాడుతుందో తెలుసుకోవాలని ఆతృతతో అన్నీ గబగబా చేసేసింది. మామూలుగా అయితే సింధు నానమ్మ మాట అస్సలు వినదు. తను చెప్పే నీతి వాక్యాలు అంటే సింధుకి చిరాకు. కానీ ఈరోజు పరిస్థితి వేరు. తనతో ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకోవాలనే తపన మొదలైంది. ఒకసారి నానమ్మ దగ్గరకు వెళ్ళి, నిన్న ఏదో చెబుతానన్నావు కదా, చెప్పు అంది. ఇదే నేను చెప్పబోయేది. నేను నీకు ఒక సహాయం చేస్తున్నా, కానీ నువ్వు నాతో అడిగే పద్ధతి ఇదేనా? సౌమ్యంగా మాట్లాడటం పోయి నన్నే గదమాయిస్తున్నావు. సరే నానమ్మ, చెప్పు అని మెల్లిగా అడిగింది. ఇలా మాట్లాడటం సింధుకు ఇష్టం లేదు. అయినా సరే నానమ్మతో తన విషయం చెప్పించుకోవడానికి ఒక్కసారిగా చెప్పింది. ఒకసారి లయ అందరితో ఎలా ఉంటుందో చెప్తావా అని అడిగింది నానమ్మ. ఇది అడగడానికా నిన్న నాతో మాట్లాడతానన్నది అని చిరాకుగా అంది సింధు. సరే, లయ గురించి చెప్పొద్దు. ఒక్కసారి నీవు అందరితో ఎలా మెలుగుతావో చెబుతావా అని అంది నానమ్మ. నానమ్మ, అందరికీ నేనంటే ఇష్టం తెలుసా? నా తెలివితేటలతో ఎప్పుడూ అబ్బురపరుస్తాను. నేను అడిగింది ఇది కాదు తల్లి. నీవు నీ స్నేహితుల నుంచి ఏమైనా సహాయం కావాలంటే ఎలా మాట్లాడుతావు? నేను చేయిచాచి అడిగే అవసరం ఏముందానమ్మా? నేను చెబితే వాళ్ళు వెంటనే చేసేయాల్సిందే. వాళ్ళందరికీ నేనే డౌట్లు తీరుస్తాను. నా దగ్గరికి వచ్చి సలాం కొట్టి వాళ్ళ డౌట్స్ తీర్చుకుంటారు. నాకు ఏమైనా వస్తువులు కావాలంటే నాన్న ఉండనే ఉన్నారు అంది. నీకు ఎవరైనా ఇష్టపూర్వకంగా ఏదైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వరు నానమ్మ? నాతో మా క్లాస్మేట్స్ మాట్లాడాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అది కాదే తల్లి, నీ కోసం ఎవరైనా అడగక ముందే చేశారా? ఆ ప్రశ్న వినగానే సింధు ఆలోచనలో పడింది. అడగకముందే ఎందుకు చేస్తారు నానమ్మా అంది. సరే, ఇప్పుడు ఒకసారి వెళ్ళి కాసేపు మౌనంగా కూర్చుని ఎవరైనా మీ క్లాసులో ఎప్పుడైనా నవ్వుతూ పలకరించావా? వాళ్ళ బాగోగులు అడిగావా? లేదా వాళ్ళ సహాయం కోరావా? కోరితే కూడా వాళ్ళని ఎలా అడిగావు? ఒక్కసారి గుర్తు తెచ్చుకో అన్నది. వెళ్ళే ముందు ఒక్కసారి మీ అమ్మ పనమ్మాయితో ఏమి మాట్లాడుతోందో చూసి వెళ్ళు. అందులోనే ఉంది నీ ప్రశ్నకి జవాబు. అమ్మ పనమ్మాయితో మాట్లాడే మాటల్లో నేనెందుకు ఓడిపోయాను అన్న జవాబు ఉందా అని అనుకుంటూ వంటింటి వైపుకు వెళ్ళింది సింధు. అప్పుడే వాళ్ళమ్మ, లక్ష్మి, నీకు ఒంట్లో బాలేదంటున్నావు, పర్వాలేదులే, కొంచెం తినేసి చెయ్యి, త్వరగా వెళ్ళిపో, ఈరోజు ఈ పని రేపు చేద్దువు గాని అని అంటూ ఉంది. లక్ష్మి, అమ్మా, మీరు పెట్టింది తిన్న తర్వాత కొద్దిగా ఓపిక వచ్చింది, ఈ పని చేసేసి వెళ్తానమ్మగారు అని అంటూ ఉంది. సింధు ఇది విని దీనిలో ఏముందో అర్థం కాక మొదట నానమ్మ చెప్పిన పని చేద్దామని రూంలోకి వెళ్ళి కూర్చుంది. ఎంతసేపు ఆలోచించినా ఎవ్వరితోటి తను నవ్వుతూ మాట్లాడినట్టు కానీ, ఎవరైనా తనకు తామే వచ్చి సహాయం చేసినట్టుగా కానీ గుర్తుకు రాలేదు. తెల్ల కాగితం తీసుకుని వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి, నాకేమీ గుర్తుకు రాలేదు నానమ్మ అంది. ఎందుకు వస్తాయి తల్లి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా నవ్వుతూ మాట్లాడిస్తే కదా. అవతలి వాళ్ళ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? ఎంతసేపు నీ పని చేయించుకోవడానికి కూడా నువ్వు మాట్లాడే తీరు చాలా కటువుగా ఉంటుంది. ఎట్లాంటి విషయమైనా మనం మాట్లాడే పద్ధతి, ధోరణిలో ఉంటుంది. నువ్వు చెప్పే మామూలు విషయమైనా నువ్వు మాట్లాడే ధోరణి అవతలి వాళ్ళని చాలా కష్టపెడుతుంది.
ఒక్కసారి నవ్వుతూ మాట్లాడటం అలవాటు చేసుకో. అందరితో నిదానంగా మసులుకో. సహాయం చేయడానికి ముందు ఉండు. నీకు తెలియకుండానే ఒక తెలియని ఆనందం, నీవు అడగకుండానే 10 చేతులు నీకు సహాయం చేయడానికి వస్తాయి. అందరితో మాట్లాడే పద్ధతి ఎంతో ముఖ్యం. అలాగే నీ హావభావాలు కూడా. ఎప్పుడూ చిరాకు పడుతూ చిటపటలాడే నీ మొహం నీకు ఏ స్నేహితులని మిగల్చదు. చిరునవ్వుతో మృదువుగా మాట్లాడితే అందరూ మనవాళ్ళవుతారు. ఎంతసేపు నీ వైపు నుంచే ఆలోచిస్తావు, కానీ అవతలి వాళ్ళ వైపు కూడా ఆలోచించడం మొదలుపెట్టు. అప్పుడు నీకు నీవే కొత్తగా కనపడతావు. అందం, తెలివి చూసి నీకు స్నేహితులవుతారు అనుకుంటే అది పొరపాటే. ఎలాంటి వారైనా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తుంటే అందంగానే కనపడతారు. ఎంత రూపురేఖలు చక్కగా ఉన్నా ఎప్పుడు చిటపటలాడుతూ ఉంటే ఎవరికీ వాళ్లతో మాట్లాడాలని కూడా ఉండదు. నీ మాటలతో ఎంతమందిని బాధ పెట్టావో ఆలోచించు తల్లి. లయ ఓట్లతో నీ మీద గెలిచింది అంటావు, కానీ ఆ లయ అందరినీ ఎప్పుడో తన మాటలతో చేతలతో గెలిచింది అంటాను నేను. ఇందాక మీ అమ్మ ఎలా మాట్లాడిందో గుర్తు తెచ్చుకో. నీవు ఎవరితోనైనా ఎప్పుడైనా అలా సున్నితంగా మాట్లాడావా? మనం మాట్లాడే పద్ధతితో ఎన్నో సాధించవచ్చు తల్లి. నీవేమో అందరితో అధికారంగా మాట్లాడతావు. కేరళలో ఒక యథార్థ ఘటన జరిగింది. అది నీకు చెబుతాను విను అని ప్రసూనమ్మ సింధుకి చెప్పసాగింది. ఒక పెద్ద బిల్డింగ్లో ఆఫీసుకు వెళ్ళే ఒక అమ్మాయి అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుని ప్రొద్దున సాయంత్రం చిరునవ్వుతో పలకరించేది. తీరా ఒకరోజు ఆ అమ్మాయి ఇంటికి రాత్రి అయినా చేరకపోయేసరికి తన కోసం వెతుక్కుంటూ వచ్చిన పోలీసులకి, వాళ్ళ ఇంటి వాళ్ళకి సెక్యూరిటీ గార్డు తను సాయంత్రం ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది చూడలేదని ఖరాఖండిగా చెప్పాడు. ఈ బిల్డింగ్లో ఇలా పలకరించే వాళ్ళు తను ఒక్కరే కాబట్టి తనకి బాగా గుర్తు ఉందని చెప్పాడు. ఆ విషయంతో పోలీసులు ఆ అమ్మాయి స్టోర్ రూమ్లోనే లాక్ అయిపోయిందని కనుక్కుని ఆ అమ్మాయిని కాపాడారు. చూసావా, ఒక చిన్న చిరునవ్వు అమ్మాయి ప్రాణాలే కాపాడింది. ఒక్కసారి నువ్వు అందరితో నవ్వుతూ సున్నితంగా మాట్లాడి చూడు, నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు అని చెప్పింది. సింధు ఆ రోజు నుంచి స్కూల్లో తన క్లాస్మేట్స్ అందరూ ఎలా మాట్లాడతారు, లయ అందరితో ఎలా మసులుతోందో చూడసాగింది. తన ప్రవర్తనలో లోపాలు మరియు తను ఎక్కడ ఓడిపోయిందో అర్థం అవసాగింది. సింధులో మెల్లమెల్లగా మార్పు రావడం మొదలైంది. అందరితో కోపంగా, అధికారంగా కాకుండా నవ్వుతూ స్నేహపూర్వకంగా మాట్లాడటం మొదలుపెట్టింది. తనకి తెలియకుండానే అందరూ మార్పుని చాలా ఇష్టపడ్డారు. తనకి ఇప్పుడు ఎవ్వరి మీద కోపం కూడా లేదు. అద్దం ముందు నిల్చున్న ప్రతిసారి తన రూపురేఖలని పొగుడుకునే సింధు ఈసారి తన నవ్వుతో ఎంతో ప్రసన్నంగా, మరింత అందంగా కనిపించింది. తనలో వచ్చిన మార్పుకి అద్దంలో నేనేనా అని సింధు చిన్నగా నవ్వుకుని ఆ ఓటమి వల్ల నిజమైన గెలుపు సాధించానని ఆనందపడి నానమ్మను హత్తుకుందామని పరిగెత్తుకుని వెళ్ళింది. కథ సమాప్తం. నచ్చిందా అండి? నచ్చినట్లయితే అమృత కలశాన్ని తప్పక ఫాలో అవ్వండి. నమస్కారం.